ఛాతీలో మంట వేధిస్తుందా? అయితే ఇలా చేయండి. వెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపించే ఆసనమిది. జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణను పెంచి జీర్ణ సంబంధ అవయవాలకు ఈ ఆసనంతో వ్యాయామం దక్కుతుంది. సున్నితమైన మర్దన జరిగి జీర్ణ వ్యవస్థ క్రమబద్ధమై అసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది. అధోముఖ శవాసనం. ఆసనంలో శరీర బరువు చేతులు, కాళ్లపై పడుతుంది. ఈ ఆసనంతో పొత్తికడుపులోకి ప్రాణవాయువు వెళ్లి అసిడిటీ అదుపులోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం కూడా సులువే. దీన్ని ఎలా వేయాలంటే, చేతులు, కాళ్ల ఆసరాతో శరీరాన్ని బల్ల ఆకారంలో వంచాలి. ఊపిరి వదులుతూ నడుమును పైకి లేపి, చేతులు, కాళ్ళు నిటారుగా ఉంచాలి. చేతులు భుజాలకు, కాళ్ళు తుంటికి సమాంతరంగా ఉండాలి. కాలి బొటనవేళ్లు ముందుకు ఉండాలి. ఇప్పుడు చేతులు నేలమీద బలంగా తాకిస్తూ తలను వంచాలి. ఈ భంగిమలో చెవులు చేతులను తాకాలి. ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి మోకాళ్లను వంచి శరీరాన్ని పూర్వస్థితికి తీసుకురావాలి. బాలాసనం. ఈ ఆసనం శరీరానికి స్వాంతన కలిగించి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని అందిస్తుంది. ఫలితంగా అసిడిటీ తగ్గుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు జీర్ణ సంబంధ అవయవాలకు మర్దన జరిగి బలపడతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే, మెకాళ్లమీద 2 పాదాల బొటనవేళ్లు ఒకదానికొకటి తగిలేలా కాళ్లను వెనక్కి వాల్చి కూర్చోవాలి. నడుము పైభాగాన్ని ముందుకు వంచి పడుకోవాలి. చేతులు 2 ముందుకు చాపి మోకాళ్లకు సమాంతరంగా నేలమీద ఆనించాలి. భుజాలు 2 కిందకు వాల్చాలి. ఈ భంగిమలో 30 సెకన్లపాటు ఉండి నెమ్మదిగా పైకి లేవాలి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 95505883 77 మరియు 9100093338.